హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ రీనా. ప్రెసెంట్ మనతో పాటు ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు డాక్టర్ కృష్ణ సాయి గారు. వీఆర్ ఎట్ శ్రీకర హాస్పిటల్స్ అట్ ద బ్రాంచ్ ఆఫ్ కొంపల్లి. హాయ్ సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సో డాక్టర్ గారు, ఈ కార్టిలేజ్ అంటే ఏంటి? ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత దాని ట్రీట్మెంట్ అంటూ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. దేర్ ఆర్ టూ టైప్స్. బేసికలీ ఒక బోన్ ఉంది కదండి, బోన్ ఈజ్ నెవర్ న్యూడ్గా ఉండదండి. బోన్ మీదకి ఒక సన్న లేయర్ ఆఫ్ కార్టిలేజ్ ఉంటుంది. కార్టిలేజ్ అంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది. బోన్ యొక్క కింద పార్ట్కి బ్లడ్ సప్లై అయినా డైరెక్ట్ వెజల్స్తో రాదు, ఈ కార్టిలేజ్ ద్వారా వస్తుందండి. ఆ కార్టిలేజ్ ఎప్పుడైతే కంప్లీట్గా వేర్ ఆఫ్ అవుతుందో అప్పుడు అరుగుదల అంటారు. అందులో టూ టైప్స్ ఉంటాయి. ఏజ్తో పాటు అరుగుదల వచ్చినప్పుడు కంప్లీట్ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందండి. ఇఫ్ యూ సీ, దిస్ ఇస్ ద బోన్. ఈ బోన్ మీద ఈ రఫ్ ఏరియా ఉంది కదండి, దిస్ ఇస్ ద బోనీ పార్ట్, అండ్ దెన్ ఈ సాఫ్ట్ ఏరియా ఇస్ ద కార్టిలేజ్. సో దిస్ విల్ బి ఆన్ ఎవ్రీ బోన్ ఇన్ యువర్ ఎవ్రీ జాయింట్ విల్ హ్యావ్ కార్టిలేజ్ డెఫినెట్లీ. నా ఏజ్తో పాటు వచ్చే అరుగుదలకి ఈ కంప్లీట్ కార్టిలేజ్ అనేది సన్నగా అయిపోయి ఊడిపోతూ ఉంటుంది. అప్పుడు కంప్లీట్గా ఊడిపోయింది అనుకోండి, దట్ ఈస్ గ్రేట్ ఫర్ దెన్ దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. దట్ ఈస్ వన్ వీ గో ఫర్ టీకేఆర్. ఓకే, కొన్ని స్పోర్ట్స్ ఇంజరీస్లా కొన్ని మెన్లో వెన్ దే ఫాల్ డౌన్ ఒక చిన్న ఏరియా ఆఫ్ కార్టిలేజ్ ఊడిపోవచ్చు అండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అ స్పోర్ట్స్ ఇంజరీ. అట్లాంటప్పుడు వీ డోంట్ గో ఫర్ అ టీకేఆర్. నాన్ డిపెండెంట్ ఏరియా నుంచి కార్టిలేజ్ తీసుకొని ఇక్కడ పెట్టడం జరుగుతుంది, అండ్ ఇట్ వుడ్ బి ఎ కీ హోల్ సర్జరీ. సో కంప్లీట్గా జరిగిపోయింది అనుకోండి, మనకి ఇంకో దగ్గర నుంచి కార్టిలేజ్ తీసుకొని పెట్టడానికి ఉండదు. కాబట్టి ద హోల్ కార్టిలేజెస్ ఏరియా వి రీప్లేస్. దట్ ఈస్ ఓన్లీ నీ రీప్లేస్మెంట్. ఓకే, డెఫినెట్లీ. సో దిస్ ఈజ్ అంటే నీ రీప్లేస్మెంట్ ఒకటే, కార్టిలేజ్ కూడా రెండు సేమ్. It is the same thing. People generally think we cut the bone and then replace the bone. No, we don't. We only change the cartilaginous part. We try to preserve as much bone as possible for the bone, for the patient. రైట్ డాక్టర్ గారు, మరి టోటల్గా నీ రీప్లేస్మెంట్ తర్వాత ఆడవాళ్ళకి త్వరగా రికవరీ ఉంటుంది అంటారా, మగవాళ్ళకి ఎక్కువ రికవరీ ఉంటారు? ఎవరికి ఎక్కువ ఫాస్ట్గా రికవర్ అవుతుంది అంటారు? What I'm telling you might shock you a little bit, but women lo it is 50 to 60% more faster recovery. We generally think women are weak, their bones are weak and all, but in the whole interview I was telling you koncham early ga untadi. But the mental power or the determination women have, we have rarely seen in a man. Endukante I don't have to tell this is out of my experience or of all the TCARs we have done. Generally oka male ki oka female ki chesinappudu, even before we go to rounds, female is already sitting and doing her exercise because she is already vexed with her knee pain and she is mentally strong and she does the exercise very well. But it will take 3 to 4 days for a man to gain the same recovery. If recovery is the question, always women have faster recovery than men. ఓకే, Definitely. సో ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసే కాలం నడుస్తుంది డాక్టర్ గారు. సో స్పైన్కి ఎక్కువగా పోస్చర్ అనేది చాలా మందికి బ్యాక్ పెయిన్ కానివ్వండి, నెక్ పెయిన్ కానివ్వండి, షోల్డర్స్ నుంచి మొత్తం పోస్టర్ అనేది చాలా వరకు లాస్ అవుతున్నారు. సో వాట్ ఆర్ సమ్ సజెషన్స్ ఫ్రమ్ యూ ఫర్ దెమ్? మన ఓపీడీలో చూసుకుంటే మేడం, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వి గెట్ ఈజ్ ఈదర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఆర్ మోకాలు నొప్పులు. మోకాలు నొప్పులు వీ డిస్కస్డ్ ఎర్లియర్. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఓన్లీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. దెర్ ఈస్ అ కల్చర్ కాల్డ్ ఎర్గనామిక్ కల్చర్ అనేది వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇన్ ది ఆఫీసెస్, or else they'll be revolving around us only, because first the muscle will try to tell you that it is not in a comfortable position. Laptop ఉంది, ల్యాప్టాప్ని చూస్తూ ఉంటారు, ఇట్లా కింది కొంగి దే కీప్ వర్కింగ్ ది హోల్ డే. ఆ వర్క్లో మునిగిపోయి ఈ పెయిన్ దే ఇగ్నోర్ ఇట్, దే విల్ నాట్ ఈవెన్ నోటీస్ ఇట్. బట్ ఈ మజిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ మేడ్ టు బీ ఇన్ దాట్ పొజిషన్, ఇట్ ఈస్ మేడ్ టు బీ ఇన్ దిస్ పొజిషన్. బై మేకింగ్ అ ఫ్యూ చేంజెస్, కొన్ని కరెక్షన్స్ చేసుకుంటే you can avoid all of this. One is you have to increase the height of your laptop so that మీ నెక్ బెండ్ చేయకుండా ల్యాప్టాపే ఇంక్రీజ్ చేసుకోవాలి. సెకండ్, మోస్ట్ ఆఫ్ ది ఆఫీసెస్లో వీ హ్యావ్ ఎర్గోనామిక్ చైర్స్. మన స్పైన్కి సపోర్ట్ అయ్యేటట్టు చైర్స్ ఉంటాయి, బట్ మనం ముందర కొంగి వర్క్ చేస్తాం. దట్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ. అట్లా వంగినప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ బ్యాక్ టు ద చైర్ అండ్ దెన్ కీప్ అ స్మాల్ ఎలివేషన్ ఆన్ యువర్ ఫుట్ సో దట్ యువర్ ఫుట్ ఈస్ కంటిన్యూస్లీ కెప్ట్ మూవింగ్. And please do not sit on the laptop more than 1 hour continuously, 1 or 2 hours more than that. You have to get up, not for long, oka 5 minutes లేచి అటు ఇటు తిరిగినా కూడా the muscles will be relaxed again. It a few changes if you do, it will be enough.
రైట్. అండ్ ఆల్సో మొబైల్ మాత్రం ఎప్పటికి 24/7 మన చేతిలోనే ఉంటది కాబట్టి మొబైల్ తో కూడా ఈ నెక్ పెయిన్ రావడం సహజం. డెఫినెట్గా వస్తుంది. I would not like to suggest anything about it because that is something we cannot change. Now, if I ask a patient not to watch the mobile, he'll change the doctor but not the phone. That is for sure. So, but still because you've asked, phone ఇట్లా కింది పెట్టి చూడకుండా కొంచెం పైకి పెట్టి చూడడం, because చూడకపోవడం is not an option. కొంచెం ఇట్లా పైకి పెట్టుకొని చూడడము, సంథింగ్ లైక్ దట్ యూ హ్యావ్ టు చేంజ్. వాట్ వీ థింక్ మొబైల్స్ ఇట్లా పెట్టుకొని చూడడం వల్ల మాకు ఈ అప్పర్ చిన్ను డబుల్ చిన్ను మొత్తం వచ్చేస్తున్నాయి ఏమో దానికోసం. డబుల్ చిన్ ఒకటి, నెక్ పెయిన్ ఒకటి, ఇట్ మైట్ రేడియేట్ టు ద షోల్డర్ ఆల్సో. అండ్ ఆల్సో నైట్ టైం కూడా ఎక్కువ మనకు తెలియకుండానే నెక్ పట్టేస్తూ ఉంటుంది. అవును. సో అది దేని వల్ల జరుగుతుంది అంటారు? నైట్ టైం నెక్ పట్టుకోవడము లేకపోతే థైస్ పట్టుకోవడము ఇట్లాంటివన్నీ బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్. మోస్ట్ కామన్ కాజ్ ఇస్ డిహైడ్రేషన్. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ హోల్ డే మీ యాక్టివిటీ మీరు ఎక్కువ స్ట్రెచ్ చేసి ఉంటే నైట్ టైం హోల్ డే యూ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ సమ్ వర్క్. సో యూ విల్ నాట్ బి బిజీ, అంటే బికాస్ యూఆర్ బిజీ యూ విల్ నాట్ నోటీస్ దాట్. పడుకున్నప్పుడు మీకు ఇంకా వేరే థాట్స్ ఏమి ఉండవు. దట్ ఈస్ వెన్ ఇట్ హర్ట్. దట్ కుడ్ బి వన్ రీజన్. Dehydration could be second reason. If you correct your posture and adequately hydrate yourself, you can avoid this definitely. చాలా క్లియర్ కట్ గా అన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. Thank you. యా. సో గైస్ మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ గారితో. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ.